హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈ దహి బైంగర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా పొడవుగా ఉండే వంకాయని తీసుకోండి. ఇవి మీకు అవైలబుల్గా లేకపోతే గుత్తి వంకాయలు ఇలా బ్లాక్గా ఉన్న చిన్నవి కూడా ఉంటాయి కదా, వాటిని కొంచెం పెద్ద సైజులో తీసుకొని ఇలాగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోండి. మరీ సన్నగా కట్ చేశారంటే కనుక అవి మనం ఫ్రై చేసుకునే పాటికి అవి విరిగిపోతాయి. సో చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు నీళ్ళలో వేస్తే వంకాయ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. దాని తర్వాత దానికి మసాలా కోసం సాల్ట్, పసుపు, కారం, జీరా ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని, ఇంకా అలాగే అందులో కొంచెం ఒక 1 to 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మసాలానంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా కాకుండా లూజ్గా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలకి బాగా పట్టాలి కదా. ఇలా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలాని కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. ఇలాగ చూపిస్తున్న విధంగా ఇలా లూజ్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను తీసుకొని ఒక్కొక్కటిగా మంచిగా ఇలాగ చూపిస్తున్నట్టు కోట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ కోట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 5 to 10 minutes అలా పెట్టుకున్నామంటే వంకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేస్తుంది. దాని తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. సో చూసుకొని వేసుకోండి. మీకు ఆయిల్ ఇష్టం లేదనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఆయిల్ అసలు పీల్చదు. సో నాన్ స్టిక్ ప్యాన్ అంటే అలాగా, లేదనుకుంటే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలాగ ఆయిల్ వేసుకొని ముక్కలన్నింటినీ అందులో సర్దుకొని ఇలాగ 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. నాకైతే ఒక 10 to 12 minutes పట్టింది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈలోగా మనం పెరుగు అయితే రెడీ చేసుకుందాము. నేనైతే ఒక 1/2 కిలో వరకు పెరుగు తీసుకున్నాను, ఒక 250 grams. అది తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. తడకలు ఏం లేకుండా ఇలా బాగా ఫైన్గా మిక్స్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా వంకాయ ఫ్రై అయిపోతుందండి. ఈ వంకాయ ముక్కలను తీసుకెళ్ళి పెరుగులో వేసేయాలి. కొంచెం లూజ్గానే కలుపుకోండి. పెరుగు వంకాయలు పీల్చుకొని మనం తినేపాటికి గట్టిగా అయిపోతుంది. దాని తర్వాత దానికి తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకోవాలండి. ఆనియన్స్ ఏమీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ లైట్గా పింకిష్ కలర్లోకి చేంజ్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు వేసే క్లిప్ మిస్ అయ్యింది, మీరు పసుపు కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత ఈ తాలింపుని తీసుకెళ్ళి పెరుగులో కలిపేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్లోగా కలుపుకోండి, లేదనుకుంటే వంకాయ ముక్కలన్నీ చెదిరైపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.